హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్. నాకెలా తెలుసు అని చూస్తున్నావా? నీకు నాన్న చెప్పారు సమీరా. అమ్మ తిడుతున్న ప్రతిసారి నువ్వేం తినటం లేదని. ఏంటి మామయ్య గారు చెప్పారా? నమ్మలేక అడిగింది. అవును. అమ్మ మీద కోపం తిండి మీద ఎందుకు చూపించడం చెప్పు? అలాంటిదేం లేదండి. లేవగానే నేను ఇడ్లీ తిన్నా. అతని భుజంపై తలవాల్చింది. ఏమైంది? మళ్ళీ ఏం ఆలోచిస్తున్నావు సమీరా? ఏం లేదండి. మీకెలా థాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావటం లేదు అంది. అతని చేతిని గట్టిగా పట్టుకొని, థాంక్స్ ఎందుకు సమీరా? నన్ను మీరు అర్థం చేసుకున్నందుకు అంది. అర్థం చేసుకున్నా సమీరా. నువ్వు చెప్పిన దగ్గర నుంచి అమ్మ ప్రవర్తన నేను గమనిస్తూనే ఉన్నా. అంతేకాదు, నువ్వెందుకు ఈరోజు రూమ్‌లో ఒంటరిగా ఉన్నావో నాకు తెలుసు. టైంకి రావటం, తినేసి నీ రూమ్‌కెళ్ళిపోవటం. ఇదే కదా అమ్మ అంది. ఆ మాటలు నేను విన్నాను సమీరా. నాకు కోపం వచ్చింది కానీ ఏం చేయను. కన్న తల్లిని ఎదిరించటం సంస్కారం కాదని ఆగిపోయాం. అమ్మలో ఈ మార్పు నువ్వు ఎక్కడ మా మధ్యన దూరం పెంచుతావో అని. అంతకుమించి ఏం లేదు. నీకు నేనున్నాను కదా! ఇకపై అన్నీ నేను చూసుకుంటాను. నువ్వు ప్రతి చిన్న విషయాన్ని మనసులో పెట్టుకొని నీలో నువ్వే నలిగిపోకు. ముందు నువ్వు పీస్‌ఫుల్‌గా ఉండు అని ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకొని కిందకి వచ్చారు. ఫోన్ మాట్లాడుతున్న సుమిత్ర భూమి మీద నిలబడటం లేదు. పిచ్చి తల్లి! ఏంటిమా నువ్వు చెప్పేది? ఆనందం పట్టలేక అడిగింది సుమిత్ర. అవునమ్మా. ఏ రోజే హాస్పిటల్‌కెళ్ళమ్మా. టెస్ట్, స్కాన్‌లు అవన్నీ చేశారు. అంతా బానే ఉంది. ఇప్పుడు నీకు రెండో నెల జాగ్రత్తగా ఉండని చెప్పారమ్మా. కంటతడితో చెప్తున్న కూతురి మాటలకి సుమిత్ర ముఖం చిచ్చుబుడ్లా వెలిగిపోయింది. అరే సునీత! ఎంత మంచి వార్త చెప్పావురా! నా బంగారు తల్లి అని ఫోన్లో ముద్దులు పెట్టి, ఏవండి, ఒరేయ్ కార్తీక్, సమీర అందరు రండి అని గట్టిగా అరిచింది. ఏమైందే? దయ్యం పట్టినట్టు కొంపలేవో కుళ్ళిపోయినట్టు అలా అరుస్తున్నావు? రూమ్ నుంచి బయటికి వస్తూనే అన్నారు నరేష్ గారు. కొంపలు కాదండి. మన సునీత ప్రెగ్నెంట్ అయిందండి. ఇప్పుడు ఫోన్ చేసి చెప్పింది. ఎంతో సంబరపడుతూ చెప్పింది సుమిత్ర. ఆ మాటకి అందరి ముఖంలో ఎక్కడలేని నవ్వు, ఆనందం చోటు చేసుకున్నాయి. ఏంటమ్మా నువ్వు అనేది? ఆనందం పట్టలేక అడిగాడు కార్తీక్. అవునండి. అమ్మా, మనం స్వీట్ పట్టుకుని ఇప్పుడే వదిన దగ్గరికి వెళ్దామా? ఎంతో సంతోషంగా మాట్లాడింది సమీర. ఈ టైంలో ఎందుకు వాళ్ళని డిస్టర్బ్ చేయటం? పొద్దున వెళ్దామంది. డిస్టర్బ్ ఏమీ ఉండదమ్మా. పక్క వీధిలోనే కదా అక్క వాళ్ళు ఉండేది. ఇది మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం అమ్మా. నేను స్వీట్స్ ఇంకా ఫ్రూట్స్ అవన్నీ పట్టుకొని వస్తా. మీరు రెడీ అవ్వండి అంది సమీర. పద. ఈ టైంలో బయటికి నేనెందుకు కార్తీక్? పర్లేదురా అని ఆమె ఎంత చెప్తున్నా వినకుండా బయటికి తీసుకెళ్ళాడు. కొంచెం కూడా సిగ్గులేదు మన కోడలికి. వెళ్ళే ముందు మనల్ని అడగాలన్న జ్ఞానం కూడా లేదంది. జ్ఞానం ఉన్నది కోడలికి, లేనిది నీకు. చింత చచ్చినా పులుపు చావదు. నీకెప్పటికి మారుతావో ఏంటో. ఏమన్నా అంటే ఏడుస్తావని సుమిత్రని కసిరి, ముందు రెడీ అవ్వు, ఈ సూట్ పొట్టు మాటలు తర్వాత అని ఇద్దరూ రెడీ అవ్వారు. తన అక్క కోసం స్వీట్స్ ఇంకా పళ్ళు, కేక్ అన్నీ తీసుకొని ఇంటికొచ్చాడు కార్తీక్. వెనకే సమీర కవర్స్ పట్టుకొనుంది. అమ్మ వెళ్దామా? ఆ పదండి అని ఇంటికి తాళం వేసి అందరూ సునీత ఇంటికి వెళ్ళారు. ఎంత మంచి వార్త చెప్పావు నా బంగారు తల్లి. నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి. మా మనవడైనా మనవరాలైనా పర్లేదు. ఇంటికి పసిపాప నవ్వులొస్తున్నాయంటే నా ఆనందం అంతా ఇంత కాదు అంటూ ఎమోషన్ అయింది మంగాదేవి. ఎప్పుడు లేనిది తన అత్తగారి ముఖంలో ఆనందం చూసిన సునీతకి ఏడుపు ఆగలేదు. తన అత్తమ్మేనా అనిపించింది. నువ్వు అసలు ఈ పని చేయకు. కాఫీ దగ్గర నుంచి భోజనం వరకు అన్నీ నేనే తెస్తాను. నువ్వు జాగ్రత్తగా మందులు వేసుకొని టైంకి ఫుడ్ తీసుకో. బేబీ పుష్టిగా పుడుతుంది. సరేనా? సరే అత్తమ్మ. ఒరేయ్ రవి! ఏంటమ్మా? తల్లి ముఖంలో ఆనందం చూసి మనసులోనే ఎమోషన్ అయ్యాడు రవి. రేపు గుడిలో అన్నదానం చేస్తానురా. సునీత నీళ్ళు పోసుకుంటే అనుకున్నాను అన్నదానం చేద్దామని. రేపు మీ అత్తమ్మ ఫ్యామిలీని రమ్మని చెప్పరా. కుటుంబం అంతా అన్నదానం చేస్తే పుట్టే బిడ్డకి మంచి జరుగుతుంది. ఆశీర్వాదం ఉంటుంది. ఏమంటావు? చాలా గట్టిగా మాట్లాడుతుంది మంగాదేవి. ఆమె మాటలన్నీ అప్పుడే వచ్చిన సుమిత్ర ఫ్యామిలీ అందరూ విన్నారు. ఏవండి, రవి అన్నయ్య వాళ్ళ అమ్మమ్మ చాలా మంచి విషయం చెప్పారు కదా. నవ్వుతూ అంది సమీర. అవును సమీర,
ఆవిడ ఆలోచన నిజంగానే చాలా గొప్పది అని అందరూ లోపలికొచ్చారు. ఫ్యామిలీని చూడగానే సునీత ఎమోషన్ అయింది. తన తల్లిదండ్రుల్ని హత్తుకుంది. ఎంత మంచి వార్త చెప్పావురా అని కూతుర్ని చూసి మురిసిపోయారు. కంగ్రాట్స్ బావా అని కార్తీక్ రవిని హత్తుకున్నాడు. సునీతను హత్తుకొని సంతోషపడింది సమీర. కంగ్రాట్స్ వదినా, ఎంత మంచి వార్త చెప్పావు. చాలా సంతోషంగా ఉంది నాకు. నరేష్ గారు, మీ కోడలు మనసు మంచిదండి. తనే సునీతకు ధైర్యం చెప్పి హాస్పిటల్‌కి తీసుకెళ్ళింది. అప్పుడప్పుడు ఫ్రూట్స్ అవన్నీ కార్తీక్ చేత పంపించేది. సునీత ధైర్యం కోల్పోయి ప్రెగ్నెంట్ రాదేమో అనుకుంది కానీ, సమీర ఒక తోబుట్టువులా తనకి ధైర్యం చెప్పి బెడ్ రెస్ట్ తీసుకో వదినా. ఖచ్చితంగా నువ్వు ప్రెగ్నెంట్ అవుతావంది. వారం, వారం కార్తీక్ చేత డ్రై ఫ్రూట్స్ ఇంకా ఇంటికి వంటలు కూడా పంపించేది. నిజంగానే బంగారం లాంటి కోడలు దొరికింది నరేష్ గారు. మంగాదేవి మాటలకి సుమిత్ర మనసులోనే మూతి తిప్పుకుంది. అవునమ్మా, మీరు చెప్పింది నిజం. మా కొడుకు నిజంగానే బంగారం. ఒక చేత్తో 100 మందికి వండిపెట్టి చక్కబెడుతుంది. అంత సామర్థ్యం, ఓపిక నా కోడలికి ఉన్నాయని మెచ్చుకున్నారు నరేష్ గారు. అవును, నిజంగానే నా మరదలు చాలా మంచిది. తను నా మాటలు వినకుండా నేను రెక్లెస్‌గా ఉంటే నిజంగా ఏదో జరిగేది కానీ, సమీర పట్టుదలతో నేను జాగ్రత్తలు తీసుకున్నాను. టైంకి మందులేసుకున్నా అని అందరూ సమీరాని పొగిడేసరికి సుమిత్ర మొహం పక్కకు పెట్టుకుంది. నేనేం చేశాను వదినా? క్రెడిట్ అంతా నాకిస్తున్నావు. నువ్వు నాకు అక్కలాంటిదానివి. ఇకపై నువ్వు ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలని తన వదినకి జాగ్రత్తలు చెప్పింది. తన భార్యను చూసి మనసులోనే మురిసిపోయాడు కార్తీక్. సునీత వాళ్ళ చేత కేక్ కట్ చేయించి చాలాసేపు అక్కడే ఉన్నారు కార్తీక్ ఫ్యామిలీ అంతా. నరేష్ గారు అందరూ కలిసి భోజనం చేద్దాం రండి అని మంగాదేవి పిలిచింది. మేము తినేసే వచ్చామ్మా, మీరు చేయండి అన్నారు నరేష్ గారు. ఏంటి నరేష్ గారు, మీరు ఇంటికి వచ్చింది 7 గంటలకి. ఎప్పుడు భోజనం చేశారు? మీ కూతురు ఇంట్లో మీరు భోజనం చేయకూడదా ఏంటి? నవ్వుతూ అంది మంగాదేవి. అయ్యో, అలాంటిదేం లేదు మా, మీకెందుకు శ్రమ అని నా ఉద్దేశం. నవ్వుతూ అన్నారు నరేష్ గారు. ఎప్పుడు ఇంటికి వచ్చినా భోజనం చేయమంటే అస్సలు చేయరు. మీరు చేయండి నరేష్ గారు అని మంగాదేవి భోజనం ఏర్పాట్లు చూసింది. పెద్దావిడ ఒక్కతే చేస్తుందని సమీర ఆమెకి సాయం చేయటానికి వెళ్ళింది. చూసి నేర్చుకోవే, నువ్వు కలిసి వాళ్ళతో ఉండాలి కదా, ఎందుకు దూరంగా ఉంటావంటూ చిన్నగా సుమిత్రని మందలించారు నరేష్ గారు. మన కోడలు చేస్తుంది కదా సాయం, మధ్యలో నేనెందుకండి? అయినా మంగాదేవి ఎప్పుడైనా నాకు సాయం చేసిందా? నేను వెళ్ళి సాయం చేయటానికి నువ్వు మారవు. మారాను. నేనెప్పుడూ నాలానే ఉంటాను. ఇది నీ కూతురిల్లు. నీ కూతురింట్లో నువ్వు సాయం చేయటం తప్పు ఏమీ కాదు. ఒకరు మనకి పని చేస్తేనే నేను వాళ్ళకి పని చేయాలి, నాకు పెడితేనే నేను వాళ్ళకి పెడతానన్న ఆలోచనలు వదిలేయి అని కార్తీక్ దగ్గరికి వెళ్ళారు నరేష్ గారు. ఈ సమీర ఏం పని చేస్తున్నా చివాట్లన్నీ నాకే వస్తున్నాయి. అంతా నా కర్మ అనుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది. సమీర, ఏంటత్తమ్మా, వాటర్ బాటిల్ తీసుకురా, ఈలోపు నేను వడ్డిస్తా అని అందరికీ భోజనం వడ్డించింది. అందరూ భోజనం చేసి కూర్చున్నారు. సునీత సమీర దగ్గర కూర్చొని ఏవో ఊసులు చెప్తుంది. మీతో కొంచెం మాట్లాడాలి మంగాదేవి గారు. ఏంటి నరేష్ గారు, ఒక వారం రోజులు సునీతని ఇంటికి పంపిస్తారా? అంటే కొన్ని రోజులు మా దగ్గర రెస్ట్ తీసుకొని వస్తుంది, ఏమంటారు? అమ్మో నాన్న, నేను అస్సలు రాను. నన్ను అత్తమ్మ బాగా చూసుకుంటుంది. ఒకవేళ ఇంటికొచ్చిన అమ్మ ఆ వంట ఈ వంట చేస్తూ నన్ను సాయం చేయమంటుంది. నేను అస్సలు రాను బాబు అంది. ఆ మాటకి సుమిత్ర కోపంగా చూసింది. ఏంటి సునీత అలా మాట్లాడుతున్నావు? ఇంటికొస్తే నీ రూమ్లోనే ఉంటావు కదా, మహా అయితే కాయకూరలు కట్ చేసి ఇస్తావు. ఆ మాత్రం దానికి పనులు చెప్తానంటావా? నా ఉద్దేశం అది కాదమ్మా, నాకిక్కడే బావుంది అంది. పోనీ 2 రోజులుండి మీ ఇంటికి వచ్చేద్దురా తల్లి. నరేష్ గారు అంతలా అడిగేసరికి సునీత తన అత్తగారి వైపు చూసింది. నన్ను చూస్తావేంటి తింగరమాలోకం? మీ నాన్నగారు అంతలా అడుగుతుంటే వెళ్ళనంటావేంటి? వెళ్ళు, 2 రోజులు ఉండిరా. నీతో పాటు రవి వస్తాడు అంది మంగాదేవి కోడల మనసులో ఏముందో గ్రహించి. నిజంగా అత్తమ్మా, ఆయన వస్తారా? సంబరపడుతూ అడిగింది. నిజంగానే మొగుడు పిచ్చిది. వాడు లేకపోతే ఒక్క క్షణం ఉండలేదు అనుకొని నిజంగానే వస్తాడు. ఇద్దరు వెళ్ళండి అని మంగాదేవి అనగానే సునీత ఆనందం అంతా ఇంతా కాదు. సరే నాన్న, పొద్దున మా ఆయన్ని తీసుకొని వస్తాను అంది. సునీత మాటకి మంగాదేవి ఏం అర్థం కాక చూసింది. సరే, మంగాదేవి గారు ఇద్దరిని పొద్దున్నే పంపించండి అని సునీత జాగ్రత్తలు చెప్పి కార్తీక్ ఫ్యామిలీ అంతా ఇంటికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళగానే మంగాదేవి గిన్నెలన్నీ కడిగి హాలు శుభ్రం చేయటం మొదలుపెట్టింది. ఏమైంది, పుట్టింటికనగానే ఎగిరి గంతేస్తావనుకుంటే రేపొస్తానని చెప్పావు? సునీత పక్కన కూర్చొని అడిగాడు రవి. నాకు ఇక్కడే ఉండాలని ఉందండి.
ఎప్పుడు లేనిది అత్తమ్మ ముఖంలో సంతోషం చూసా. అందుకే పొద్దునొస్తానని చెప్పా. పొద్దున్నే మనం ఏం వెళ్ళొద్దు. గుళ్ళో అన్నదానం ఇవన్నీ చూసుకొని సాయంత్రానికో వెళ్దాం. అత్తమ్మ అన్నీ దగ్గరుండి ఎలా చేస్తుంది? అవన్నీ ఆలోచించి నేనస్సలు రానని చెప్పానంది. కోసిని, పైకి తింగరగా కనిపిస్తావు కానీ నీకెంత తెలివే. ఈ మధ్యన బానే ఆలోచిస్తున్నావు. మా అమ్మ కోసం నవ్వుతూ అన్నాడు. మాట కటువుగా ఉన్న అత్తమ్మ మనసు మంచిదండి. ఎన్ని రోజులు అత్తమ్మ మనసుని అర్థం చేసుకోలేకపోయాను అంది. పోన్లే, ఇప్పుడైనా అర్థం చేసుకున్నావు కదా! అదే సంతోషం. ముందు పాలు తాగి పడుకో అని సునీత చేతిలో పాల గ్లాస్ పెట్టాడు. బుద్ధిగా పాలు తాగి రవి ఒడిలోనే పడుకుంది. హాల్లో పనిచేస్తున్న మంగాదేవిని తనలో తానే నవ్వుకుంది. చిన్న మాటన్నా చీటికి మాటికి అమ్మకు ఫోన్ చేసి కబురు పంపేది. ఈ మధ్యన వాళ్ళ అమ్మతో కూడా సరిగా ఉండటం లేదు. నాకు పనుల్లో సాయం చేస్తూ నాతోనే ఎక్కువ ఉంటుంది. దీనిలో మార్పొచ్చిందంటే అందుకు కారణం సమీరానే అయి ఉంటుంది. రోజు సమీరతో అరగంటైనా మాట్లాడుతుంది కదా అనుకుని పని చేసుకుంది. ఫ్రెష్ అయి బెడ్ మీద వాలాడు కార్తీక్. "ఏవండీ, పాలు తాగి పడుకోండి" అని కార్తీక్ దగ్గరికొచ్చింది సమీర. "ఉఫ్! అసలు కడుపు ఖాళీ లేదు. కావాలంటే నువ్వు తాగి పడుకో." "అది కాదు కార్తీక్. ప్లీజ్ సమీరా, ఇబ్బంది పెట్టకు. అర్థం చేసుకో. చాలా అలసిపోయాను. నిద్రొస్తుంది, గుడ్ నైట్" అని ఆమె నుదుటిన ముద్దు పెట్టి నిద్రపోయాడు. సమీర డోర్ క్లోజ్ చేసి ఆ పాలు తనే తాగి కాసేపు కార్తీక్ దగ్గర పడుకుంది. ఒక అరగంట అవ్వగానే పైకి లేచి ల్యాప్టాప్ తీసుకొని వర్క్ మొదలుపెట్టింది. చాలాసేపు వర్క్ చేసి మెయిల్స్ అన్నీ పంపించి టైం చూసింది 1:00. టైం చూడగానే షాక్ అయ్యి ల్యాప్టాప్ క్లోజ్ చేసి అన్నీ సర్దుకొని పడుకుంది. తెల్లవారింది. మంగాదేవి ముందుగానే చెప్పడంతో అందరూ లేచి రెడీ అయ్యారు. ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన కార్తీక్ టైం చూశాడు. 7 అయింది. బెడ్ మీద ఇంకా నిద్రపోవటం చూసి సమీరాని 2 రోజుల నుంచి లేటుగా నిద్రలేస్తుంది. ఏమైంది సమీరాకని ఆలోచిస్తూ నిద్రలేపాడు. ఏంటి కార్తీక్ అంటూ బద్ధకంగా పైకి లేచి కార్తీక్‌ని చూసి చిన్నగా నవ్వింది. టైం చూసావా? ఏమైందంటూ గోడుకున్న గడియారం చూసి షాక్ అయింది. ఇంకా ఉంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోవద్దు.